వెల్కమ్ టు TS24 న్యూస్. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగులకు తీరని మోసం చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వంపై మాయ మాటలు, అబద్ధపు ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం లేదు. దీంతో పోరాటం చేయగా దిగివచ్చిన రేవంత్ రెడ్డి కొన్ని హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిలో పెండింగ్ బిల్లుల చెల్లింపు ఒకటి. 1000 కోట్ల పెండింగ్ బిల్లు ఉండగా ప్రభుత్వ ఉద్యోగులు అప్పుడు చర్చలు చేసిన ప్రభుత్వం పెండింగ్ బిల్లుల చెల్లింపునకు అంగీకరించింది. మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లిస్తామని ప్రకటించగా అందులో భాగంగా తాజాగా మరో విడత నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో నవంబర్కు సంబంధించి 707.30 కోట్ల రూపాయలు తాజాగా విడుదలయ్యాయి. డిసెంబర్ నెలకు సంబంధించి 713 కోట్ల రూపాయలు నేటి వరకు ప్రభుత్వం చెల్లించింది. ఆ నిధులకు సంబంధించి ఉత్తర్వులు ఈ నెలాఖరున జారీ చేయనున్నారు. ఉద్యోగ సంఘాలకు ప్రతి నెల 700 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా నెల పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం తాజాగా కూడా విడుదల చేసింది. విడుదల చేయనున్న పెండింగ్ నిధులలో సరెండర్ లీవ్, TSGLI, ఫైనల్ పేమెంట్, గ్రాట్యుటీ, అడ్వాన్స్లకు సంబంధించిన చెల్లింపులు ఉన్నాయి. పెండింగ్ బిల్లులకు జనవరి 30వ తేదీన విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం.